హైదరాబాద్లో లిక్కర్ సేల్స్ తగ్గాయంటున్నారు మద్యం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. దేవి నవరాత్రుల్లో గాంధీ జయంతి సందర్భంగా భారీగా తగ్గినట్లు చెప్పారు. హైదరాబాద్తో పోల్చుకుంటే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మాత్రం అమ్మకాలు పెరిగాయంటున్నారు. మద్యం డీలర్స్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. సో మద్యం అమ్మకాలపైన గాంధీ జయంతి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే గత దేవీ నవరాత్రుల్లో కూడా మరి మద్యం అమ్మకాలు ఏ విధంగా సాగాయి, ఈసారి దసరాకి మద్యం అమ్మకాలపైన ఏ రకమైన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి సో వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఎట్లా ఉన్నాయి సార్ అమ్మకాలు, ఎలా ఉన్నాయి మద్యం అమ్మకాలు? మద్యం అమ్మకాలు అనేది మామూలుగానే ఉన్నాయండి. బట్ ఈ నవరాత్రులు దానికన్నా ముందర వినాయకుడి చవితి, దానికి ఒక 9 రోజులు, దాని మూలంగా చాలా సేల్స్ డౌన్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ 2 అక్టోబర్ దసరాకు రావడం మూలంగా ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఇలానే వచ్చింది, సేల్స్ తక్కువ పడిపోయినాయి. బట్ కంపేరింగ్ ఇట్ 10 years బ్యాక్ ఉన్న దసరా సెలవులకి కానీ లేకపోతే పండగలకి సేల్స్ ఉన్నంతది చాలా తగ్గిపోయిందండి. బికాజ్ లాంగ్ వీకెండ్స్ రావడం మూలంగా అందరూ కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళడం కానీ లేకపోతే డెస్టినేషన్స్కి వెళ్ళడం కానీ, పిల్లలకి సెలవులు ముందర అందరూ సిటీకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు సిటీ నుంచి అందరూ బయటికి వెళ్తడం మూలంగా సేల్స్ చాలా వరకు తగ్గాయండి. దేవీ నవరాత్రులు ఉన్నాయి కాబట్టి కొంత సేల్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఒకవేళ దసరా రోజు కనుక గాంధీ జయంతి రాకపోయింటే కొంచెం సేల్స్ కొంత బెటర్గా ఉండే, కొంచెం పెరుగు ఉండొచ్చు అండి. ఇప్పుడు దానికి ముందరే ప్లాన్ చేసుకుంటారు కదా, 2 అక్టోబర్ క్లోజ్ ఉంటుంది కనుక దసరా ఫెస్టివల్ ఇంట్లో చేసుకోవాలి అనే ఒక ఉన్న వాళ్ళు ముందరే కొనుక్కొని పెట్టుకుంటారు కనుక అంత ఎఫెక్ట్ రాదు. బట్ దేర్ విల్ బి డెఫినెట్గా ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది. తెలియని వాళ్ళకి రేపు వెళ్ళి కొనుక్కోవచ్చు అని అనుకుంటారు. ఆ రోజు పండగ రోజునే తీసుకుందామన్న రోజు వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఆన్ ద హోల్ సేల్ కొంచెం 5 to 10% తగ్గుతుందండి. హైదరాబాద్ సిటీస్లో సేల్స్ తగ్గినా కానీ విలేజెస్ ఏరియాలో, ఎందుకంటే చాలామంది సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ సొంతూళ్ళల్లో పండుగ జరుపుకోవాలని వెళ్తూ ఉంటారు కాబట్టి సో అంత గ్రామీణ ప్రాంతాల్లో సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. 100% గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెరిగాయండి. ఎందుకంటే ముందర ఉన్న కనెక్టివిటీ టు ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఆదిలాబాద్కి వెళ్ళాలంటే ముందర 6 గంటలు 7 గంటలు పట్టేదండి. ఇప్పుడు 3-4 గంటలు 4 గంటల్లో వెళ్ళిపోతున్నారు. మంచి కార్లు ఉన్నాయి, రోడ్లు బాగాయినాయి కనుక డెస్టినేషన్స్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. కనుక అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, మన ఊర్లో సెలబ్రేట్ చేసుకుందాం అనే ఒక ఐడియాతోటి అందరూ కూడా ఫ్యామిలీ వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళిపోవడం మూలంగా అక్కడ సేల్స్ పెరుగుతుంది. ఈ దేవీ నవరాత్రులు అలాగే ఈ దసరా సెలబ్రేషన్స్లో భాగంగా అయితే సిటీ హైదరాబాద్లో అయితే మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి అనేటువంటిది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో మహేష్తో కలిసి దిలీప్ సాక్షి హైదరాబాద్.